కరీంనగర్లో ఏఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కరీంనగర్ పట్టణంలోని స్థానిక ఇందిరా చౌక్లో ఏఎస్ఎఫ్ 91 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు ఏఎస్ఎఫ్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జెండాను ఆవిష్కరించి స్వీట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ పూర్వ నాయకులు మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్లోని లక్నో, బెనారస్లో పురుడు పోసుకున్న ఏఎస్ఎఫ్ దేశానికి స్వతంత్రం రాకపూర్వమే బ్రిటిష్ వారితో పాటు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుల కోసం పోరాటం చేసిందని గుర్తు చేశారు. నాటి నుండి నేటి వరకు విద్యా పరిరక్షణ కోసం విద్యార్థుల సమస్యలపై అనేక పోరాటాలు చేస్తుందన్నారు. పెట్టుబడిదారీ విధానంను వ్యతిరేకిస్తూ అనేక ఉద్యమాలను చేసిందన్నారు. జాతీయ విద్యా విధానం పేరిట పేద విద్యార్థులకు ఉన్నత చదువులను దూరం చేస్తున్న పాలక పక్షాలను ఎదురిస్తూ ముందుకు వెళ్తుందన్నారు. విద్యార్థుల సమస్యలపై రాజీలేని పోరాటాలు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా కమిటీ విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య అఖిల భారత విద్యార్థి సమైక్య చదువుతూ పోరాడు చదువుకై పోరాడు పోరాడు చదువుకై పోరాడు జిందాబాద్ 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 ఏఎస్ఎఫ్ జిందాబాద్ 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 ఏఎస్ఎఫ్ జిందాబాద్ డౌన్ డౌన్ క్యాపిటలిజం అప్ సోషలిజం డౌన్ డౌన్ క్యాపిటలిజం అప్ సోషలిజం చదువుతూ పోరాడు చదువుతూ పోరాడు చదువుకై పోరాడు చదువుతూ పోరాడు చదువుకై పోరాడు ప్రభుత్వ విద్యా పరిరక్షణ కోసం పోరాడదాం పోరాడదాం ప్రభుత్వ విద్యా పరిరక్షణ కోసం పోరాడు లాంగ్ లివ్ ఏఎస్ఎఫ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ ఏఎస్ఎఫ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ ఏఎస్ఎఫ్ లాంగ్ లివ్ చదువుతూ పోరాడు చదువుకై పోరాడు చదువుతూ పోరాడు చదువుకై పోరాడు. అందరికీ విప్లవాభివందనాలు. భారతదేశానికి స్వాతంత్రానికి పూర్వమే 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్లోని లక్నో బెనారస్ యూనివర్సిటీలో పురుడు పోసుకున్న ఏఐఎస్ఎఫ్ నాటి నుండి నేటి వరకు దేశ స్వాతంత్రం కోసం దేశానికి స్వాతంత్రం కావాలని బ్రిటిష్ వారితో పాటు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆనాడే నినదించి నాటి నుండి నేటి వరకు సామాజిక రుగ్మతలపై విద్యా పరిరక్షణ కోసం విద్యా పెట్టుబడిదారు విధానాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించి ఐకే గుజరాల్, అటల్ బిహారీ వాజ్పేయి లాంటి ప్రధానమంత్రులు సైతం ఏఐఎస్ఎఫ్ సంఘ సభ్యత్వం నుండి తీసుకొని దేశానికి సేవలు అందించిన వారే కావడం ఏఐఎస్ఎఫ్ గర్వకారణం. అలాగే నేటి విద్యా వ్యవస్థ కాషాయీకరణ పేరిట జాతీయ విద్యా విధానం పేరిట ఉన్నత చదువుల్ని పేదలకు దూరం చేస్తున్నటువంటి పాలక పక్షాలపై పోరాడాల్సిన అవసరం విద్యార్థులపై ఉంది. నేడు రాజీ లేని పోరాటాలతో మరి విద్యను పేదలకు అందకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వాల వైఖరిపై ప్రజల్ని జాగృతం చేసి విద్యార్థుల్ని సైతం ఒక తాటిపైకి తీసుకువచ్చి ఏఐఎస్ఎఫ్ను అగ్రగామిగా నిలపాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సంస్థలో ఈరోజు 91 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి లోకానికి ఇటు సమాజానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఇలాంటి సంఘానికి అందరూ చేయూతనిచ్చి విద్యార్థి లోకం బాసటగా నిలవాలని కోరుతున్నాం.